హాయ్ మామ మృత్యుంజయ. శ్రీ విష్ణు గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ లాస్ట్ మంతే థియేటర్స్లో రిలీజ్ అయింది మామ. ఆ డేటే ఈ సినిమాకి మెయిన్ మైనస్ అని నేను చెప్తాను. సినిమా అప్పుడు థియేటర్లో నేను చూడలేదు, బట్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు చూశాను మామ. చూశాక నాకెలా అనిపించింది అంటే నచ్చింది మామ. చూస్తున్నంతసేపు ఒకటే క్వశ్చన్ నా మైండ్లో తిరుగుతా ఉంది. ఆ రిలీజ్ డేట్ ఎవరు పెట్టారు? అసలు ఒకేసారి విష్ణు గారు 2 సినిమాలు రిలీజ్ చేయాలని థాట్ ఎవరిది? అండ్ ఒక్క వీక్ పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన రిజల్ట్ మారుద్ది అని ఎవరు అనుకున్నారు? అన్నిటికీ మించి ఈ సినిమాకి ప్రమోషనల్ స్ట్రాటజిస్ట్ ఎవరు అని అనాలనిపించింది మామ. ఇవన్నీ కలిపి పక్కా హిట్ అవ్వాల్సిన సినిమాని ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా చేశాను నేను అంటాను మామ. నిజంగా మంచి సినిమా. ప్రాపర్ స్టోరీకి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, ప్రాపర్ సెటప్కి పర్ఫెక్ట్ పే ఆఫ్, అన్నిటికీ మించి ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటి సినిమా మామ. అలాంటి సినిమాలో ఎంతమంది నోన్ యాక్టర్స్ ఉన్నా వాళ్ళ మీద కాకుండా మెయిన్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అయినా సరే ఏ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచి ప్రతి సీన్ని ఎంగేజింగ్గా మార్చడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అని చెప్తాను. ఒక రొటీన్ సినిమాతో పాటు రిలీజ్ చేయాలి అనే ఆలోచనతో ఒక కొత్త రకం సినిమాని నాశనం చేశారని చెప్తాను మామ. శ్రీ విష్ణు గారు మంచి పర్ఫార్మర్, ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెబా మౌనిక, జాన్ గారు పోలీస్ క్యారెక్టర్లు కొంతమందికి సెట్ అయ్యే హీరోయిన్స్ ఉంటే వాళ్ళలో ఒకరిగా నాకు అనిపించారు మా ఈ సినిమా చూశాక. విలన్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్ సపరేట్ అటెన్షన్ అయితే తీసుకుంటారు. ఒరే ఎంత లేపుతున్నావు, మైనస్లు లేవా అంటే ఉన్నాయి మామ. పోలీస్ క్యారెక్టర్స్ చాలా సిల్లీగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే ఒరే ఇది ఇన్వెస్టిగేషనా అని మమ్మల్ని అనుకోమంటారా, పోనీ ఎవరైనా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనుకుంటారా అని అలా అనిపించింది మామ. నెక్స్ట్ క్లైమాక్స్ కూడా సడన్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ కిల్లింగ్స్ చేస్తున్నారు అంటారు కానీ దానికి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ప్రాపర్ సెటప్ కానీ ఉండదు మామ. ఎందుకు చేస్తున్నాడు అనేది అర్థం కాదు. కొన్ని సీన్స్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి. సినిమా నన్ను అయితే ఎంగేజ్ చేసింది మామ. విలన్కి హీరోకి మధ్య జరిగే మైండ్ గేమ్ కూర్చోబెట్టింది నన్ను. ప్లే కూడా ఇంట్రెస్ట్గా సాగటం నన్ను ఇంప్రెస్ చేసిందని చెప్తాను. ఈ సినిమాకి అవసరం లేకపోయినా హీరోకి హీరోయిన్కి ఒక ట్రాక్ కానీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ కానీ ఏదైనా పెట్టుంటే బాగుండు అని అనిపించింది మామ. సినిమాలో ప్లస్లు ఉన్నా మైనస్లు కూడా అదే రేంజ్లో కనిపిస్తూ ఉన్నా పూర్తయ్యేసరికి పాజిటివ్ ఇంప్రెషన్నే తీసుకుంటుంది సినిమా. మంచి సినిమా చూశాను అనే ఫీల్ అయితే చూసిన వాళ్ళకి కలిగేలా చేస్తుంది. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే సిటీలో ఒకే ప్యాటర్న్లో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ కిల్లర్కి అనుకోని పరిస్థితుల్లో హీరో జై పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు అందరినీ ఒకేలా చంపుతున్నాడు, జై ఆ కిల్లర్ని పట్టుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే స్క్రీన్ ప్లే పెద్ద ప్లస్ అని చెప్తాను మామ. హీరోకి విలన్కి మధ్య వచ్చే సీన్స్ ప్యూర్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసాయని చెప్పొచ్చు. అలాగే హీరో విలన్ని పట్టుకునే సీన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి మామ. మధ్యలో డిస్టర్బ్ చేసే సాంగ్స్ లేకపోవడం సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్తాను. విజువల్స్ బాగున్నాయి, ఎడిట్ కూడా సినిమాకి ప్లస్ అయిందనే చెప్తాను. అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయింది మామ. నాకు టెక్నికల్గా సినిమా బాగుంది మామ. సౌండ్ డిజైన్ కూడా నచ్చింది. మ్యూజిక్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్తాను. ఇక మైనస్ల విషయానికి వస్తే సీన్స్ అన్నీ కూడా సడన్గా అయిపోయిన ఫీల్ అయితే కలిగింది మామ. అన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్న పలంగా అయిపోయిన ఫీల్ అయితే కలిగింది. క్లైమాక్స్ చూడటానికి బాగున్నా సడన్గా అయిపోయిందే, అరే రే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసామే అనే ఫీల్ అయితే కలుగుతుంది. సినిమా ఇంట్రెస్ట్గా సాగుతుంది, కానీ ఆ ఇంట్రెస్ట్ త్రూ వర్డ్స్ బిల్డప్ చేస్తారు కానీ యాక్షన్ పార్ట్లో తక్కువగా చెప్తారు మామ. అన్ని మాటలతోనే చెప్పేసే పని చేస్తూ ఉంటారు. ఇక ముందు చెప్పినట్టు పోలీస్ క్యారెక్టర్లు అన్నీ చాలా సిల్లీగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ పని హీరోయే చేసేస్తున్నప్పుడు సిల్లీగా కాకపోతే ఇంకెలా కనిపిస్తుంది మనకి. అంతే మామ. ఓవరాల్గా సినిమా నాకైతే నచ్చింది. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని చెప్తాను. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.